జిల్లాలో ఉన్న సమస్యలు వినేందుకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం రోజు ప్రజావాణి నిర్వహిస్తుంటారు. ప్రజావాణిలో ప్రతి సోమవారము 90 నుంచి 100 వరకు ఫిర్యాదులు వస్తున్నాయి. అందులో అత్యధికంగా రెవెన్యూకు సంబంధించిన సమస్యలు ఉండడం, ఏదైతే భూములకు సంబంధించి పట్టాలు రిజిస్ట్రేషన్ కాకపోవడం, మరోవైపు పోడు భూములకు సంబంధించిన విషయాలు, దాంతోపాటు మరోవైపు పెన్షన్లకు సంబంధించి జిల్లా కలెక్టరేట్కు సమస్యలు వినియోగించుకునేందుకు ఇతర ప్రాంతాల నుంచి వస్తుంటారు. నిజామాబాద్ జిల్లాలోని గ్రామాలకు సంబంధించిన మండల కేంద్రాలలో ఉన్న సమస్యలు పరిష్కారం కాకపోవడంతో జిల్లా కలెక్టర్కి వస్తున్నారు. జిల్లా కలెక్టరేట్లో నూతనంగా జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన నిజామాబాద్ జిల్లా కలెక్టర్కు ఇలా త్రిపాఠికి సమస్యలతో స్వాగతం పలుకుతున్నారు. ఈరోజు గత ఎన్ని రోజుల నుంచి జిల్లా కలెక్టరేట్కు వీళ్ళు వచ్చారు అనే అంశానికి సంబంధించి ఇందల్వాయి మండలం గన్నారం గ్రామానికి సంబంధించి అక్కడ నుంచి వచ్చిన వ్యక్తులు ఉన్నారు. చెప్పండి, నీ పేరేం పేరు, అసలు ఏంది సమస్య? నమస్కారం అండి. నా పేరు రమేష్ నాయక్. నేను గత ఏంటంటే 2002 నుంచి మేము పొడు భూముల్లో మ్యాక్సిమం అంటే దాంట్లో మేము ఆల్రెడీ కబ్జాలో ఉన్నాము. అయితే మాకు వ్యతిరేకంగా మా తండ వాసులు కానీ వాళ్ళకు భూమి లేక ఏదో వాళ్ళ విధంగా మా మీద చర్యలు తీసుకోవడం కానీ, మా కులం బహిష్కరణ చేయడం కానీ, ఎలాంటి విషయాలు మేము సిపి దగ్గర కానీ ఇక్కడ మేము కలెక్టర్ ఆఫీస్ వచ్చినా కానీ ఎలాంటి విషయాలు పట్టించుకోవడం లేదు. మా పొడు విషయంలో మ్యాక్సిమం అంటే ఈ పొడు భూముల్లో ఏంటంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మన ప్రసాద్ గారు కానీ, రేంజ్ ఆఫీసర్ కానీ, డిఎఫ్ఓ కానీ వాళ్ళకు ఏ ఫిర్యాదులు ఇచ్చినా కానీ మాకు పట్టించుకోవడం లేదు. చాలా ఇబ్బందికరం ఉంది. మేము ఏడుచుకున్నాం కూడా. ఇప్పుడు మా డాడీసుగా హాస్పిటల్లో ఉన్నారు. ఏంటంటే మాకు తెలియకుండానే ట్రంచ్ కొట్టడం కానీ, దాంట్లో పొడు భూములు మేము గత 30 సంవత్సరం నుంచి చేస్తూ వస్తుండడం కానీ, ఏదైనా దాని గురించి ఇన్ని రోజులు ఏం లేకుండానే మేము దాంట్లోనూ అన్ని వ్యవసాయం చేసుకుంటూనే బతుకుతూ వస్తున్నాము. అయితే మా అమ్మకు దాడి చేయడం ఏంటంటే మన బీట్ ఆఫీసర్ మా అమ్మని కొట్టాడు. ఏంటంటే సార్ మరి ఇట్లా చేస్తుండ్రు, ఏంటంటే మీ పక్క పొన్నోళ్ళు ఏంటంటే అబ్జెక్షన్ రావడం వలన, కానీ మా మీద అబ్జెక్షన్ రావడం వలన మరి వాళ్ళకి ఎందుకు తీస్తలేరు? మాకేందంటే మీరు మ్యాప్ ఇచ్చారు, మాకు పొడు పట్టలు వస్తారని మీరుగా చెప్తూ ఉన్నారు. అందుకని మేము చాలా ఇబ్బందిగా ఉన్నాం సార్. కలెక్టరేట్లో సార్ మ్యాక్సిమం అంటే దీంతో 4-5 టైమ్స్ అయింది సార్. అయితే కానీ మీకు అయిపోతుంది. డిఏ ఆఫీసుగా మేము లెటర్ ఇప్పుడు ఉన్న ఈ లెటర్స్గా మేము పంపించాము. అయినా కానీ సార్ రేపు ఎల్లుండి రాకుండా ఇట్లా రోజుకు జరుపుతూ ఉన్నారు. అందుకని చాలా ఇబ్బందికరం ఉంది. మాకు కులం బహిష్కరణ కూడా చేశారు. అమ్మ చెప్పండి, అసలు మీ ఎన్ని సంవత్సరాల నుంచి భూమి సాగు చేస్తారు? మేమా 30 ఏళ్ళ నుంచి చేస్తున్నాము. మేము పొలం వేసుకుంటున్నాము. మన లాండ్ ఇది పైపులు వేసినాము. పైపులు తుక్కు చేసేసిండ్రు. మళ్ళీ నాకు కూడా కొట్టిండ్రు. నేను అడ్డం పోయినా. మేము బతుకుతున్నాము. మేము మా పొలం వేసినాము, అడ్లు కోపించినాము. మళ్ళీ ఏమో తుకం కూడా వేసినాము. అందులో మొత్తం బొండ్రి తీసిండ్రు. బొండ్రి తీసి మళ్ళీ పొక్కలు పడేసిండ్రు. పొక్కలు తీసిండ్రు. తుక్కు మొత్తం తుక్కు చేసిండ్రు. అందులో తుక్కు చేసిండ్రు. మోటార్ ఉన్నది అందులోనే. మోటార్ కూడా ఖరాబ్ చేసేసిండ్రు. పైలు మొత్తం తుక్కు చేసేసిండ్రు. ఇక ఏడ్చుకుంటూ ఉన్నాం మేము. 10 సార్లు వస్తున్నాము. అందరి తాట తీరుకుంటూ ఉన్నాం మేము. అందరి తాట తీరుకుంటూ ఉంటే కూడా మాకు పట్టించుకుంటలేరు సారు. మేము చేయాలి. తండాలో కూడా మాకు మా ఇంట్లో ఒక్కటే చేసిండ్రు. నీళ్ళకు మా రాయనిస్తలేరు. బాగా ఘోరంగా చేస్తున్నాం సార్. మాకు మొత్తానికి చూసుకోవచ్చు, ఏదైతే జిల్లా కలెక్టరేట్కు సమస్యలతో చాలామంది వస్తుంటారో అందులో భాగంగా నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్కు ఇదైతే ఇందల్వాయి మండలం మెంగియా నాయక్ తండాకు సంబంధించిన సకున కుటుంబ సభ్యులతో సహా ఇక్కడికి వచ్చారు. గత కొన్ని రోజులుగా మమ్మల్ని ఫారెస్ట్ అధికారులు వేధిస్తున్నారంటూ దీనికి అంతకు సంబంధించి వారు వాపోతున్నారు. మేము జిల్లా కలెక్టరేట్కు ఇప్పటికీ 4-5 సార్లు వచ్చారు. మేము పంటలు సాగు చేసిన ఫోటోలు కూడా మా దగ్గర ఉన్నాయి అని చెప్పి వారు చూపిస్తున్న పరిస్థితి చూడొచ్చు. పంటలు వరి నాట్లేసి కోసిన తర్వాత వారు ఏదైతే దానికి సంబంధించిన ఫోటోలు దిగారు. అందులో అధికారులు అయితే ట్రెంచ్ కొడుతున్న పరిస్థితి. మా భూములన్నీ కూడా ఖరాబ్ అవుతున్నాయనే కోణంలో కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి వచ్చి వారు ఫిర్యాదు చేసేందుకు వచ్చారు. మా భూములలో ఉన్న పైప్ లైన్లను కూడా వారు
ధ్వంసం చేశారు ఫారెస్ట్ అధికారులు. మాకు ఏదైతే సర్వే నెంబర్ 588లో 5 ఎకరాలు ఉంది, దాంట్లో సంబంధించి చూడొచ్చు. మొత్తం ఇవన్నిటికి సంబంధించి ఏదైతే ROFR నంబర్లు కూడా ఉన్నాయి. దానికి సంబంధించి ఏదైతే ప్రభుత్వము పోడు భూముల కోసము ఏదైతే పట్టాలు ఇస్తామని చెప్పిందో పట్టాలు ఇవ్వకపోవడం వల్ల మాకు ఇబ్బందులు అవుతున్నాయి. ప్రభుత్వము పోడు భూములన్నీ మాకు కల్పించింది. గత 30 ఏళ్ళుగా మేము సాగు చేస్తున్నామని చెప్తున్నారు. దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే ప్రభుత్వము ఇప్పటికైనా పోడు భూములకు పట్టాలు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలి. ఫారెస్ట్ అధికారులు మా వేసిన బోర్లకు సంబంధించి పైప్ లైన్లు ధ్వంసం చేయడం వల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. జిల్లా కలెక్టరేట్కు ఎన్నిసార్లు వచ్చి విన్నవించినా మమ్మల్ని పట్టించుకుంటా లేదని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా రెవెన్యూ సమస్యలు ఉన్నాయి. నూతన జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన ఇలా త్రిపాఠి త్వరలోనే ఈ రెవెన్యూ సమస్యలు పరిష్కరిస్తారా లేదా అనే అంశాన్ని వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.